నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తిరుమల వెంకటేశ్వర స్వామిని, శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకుని మొక్కుబడులు తీర్చుకున్న తాడేపూడి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. గుండుగొండలో జరిగిన స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్న ఉంగుటూరు శాసనసభ్యులు పసుమట్ల ధర్మరాజు, జడ్పీ సీఈఓ సుబ్బారావు. పద్నాలుగవ వార్డు వినాయక చవితి ఉత్సవం ముగింపు వేడుకల్లో పాల్గొన్న నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలాల బాబ్జీ. తాడేపగూడ మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్న స్పెషల్ ఆఫీసర్ ఆర్డీఓ బిఎస్ఎన్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ ఈతగూడ తాతాజీ. సీతారాం యేచూరి సంతాప సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మంతెన సీతారాం, సిపిఎం స్థానిక నాయకులు. తాడేపూడి శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ మంగళవారం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కుబడులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అర్చకులు వేద ఆశీర్వచనంతో పాటు తీర్థ ప్రసాదాలు అందించారు. బొలిశెట్టితో పాటు తనకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పడి వెంకటేశ్వరరావు, మాజీ జడ్పీ చైర్మన్ ముల్లపూడి బాపిరాజు తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం బొలిశెట్టి శ్రీనివాస్ పవిత్ర ఉత్సవాల సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరుడు స్వామివారిని దర్శించుకుని శ్రీజ్ఞాన ప్రసన్నాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. చూడండి భీమడోలు మండలంలోని అన్ని గ్రామాలలో ఎంపీడీఓ పద్మావతి ఆధ్వర్యంలో మంగళవారం స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. గుండుగొండలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు పాల్గొన్నారు. ఆయనతో పాటు జడ్పీ సీఈఓ సుబ్బారావు కూడా పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద స్వచ్ఛత హీ సేవా ప్రతిజ్ఞ చేయించారు. ప్లాస్టిక్ వినియోగం పర్యావరణకు ముప్పు అనే అంశంపై విద్యార్థుల భాగస్వామ్యంతో ర్యాలీ నిర్వహించారు. మొక్కలను నాటారు. చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని ఎమ్మెల్యే ధర్మరాజు సందర్శించారు. గ్రామాన్ని ఆరోగ్యకరమైన గ్రామంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తున్న పారిశుధ్య కార్మికులను గ్రామ పంచాయతీ తరపున సత్కరించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. తడి చెత్త, పొడి చెత్త విడివిడిగా మీరు ఇచ్చిన రోజున దాని ద్వారా ఇక్కడికి తీసుకొచ్చి వర్మీ కంపోస్ట్ తయారు చేసి దాన్ని ప్రజలకి అంటే రైతులందరికీ కూడా మన భూమిని సారవంతం చేసుకునే విధంగా తక్కువ ఖర్చుతో వాళ్ళకి ఇస్తే మళ్ళీ వాటి నుంచి ఆరోగ్యకరమైన మనకి మంచి పంటలు వస్తాయి. మనకి సేంద్రియ వ్యవసాయం చేయడానికి ఈ వర్మీ కంపోస్ట్ ఉపయోగపడుతుంది. అలాగే మన గ్రామంలో ప్లాస్టిక్ ని రీసైక్లింగ్ చేసే విధానం కూడా ఉంది. దాన్ని కూడా తీసుకొస్తే దాని ద్వారా ఈ పంచాయతీకి కూడా ఒక ఆదాయ వనరులుగా దాని ద్వారా చాలా వస్తుంది. ఎందుకంటే సాలిడ్ వేస్ట్ ద్వారా మనం అందరం కరెక్ట్ గా చేయగలిగితే మొత్తం చాలా ఈ గ్రామాలకు ఆదాయం వస్తుంది. ఎందుకంటే మనకి మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మనకి పంచాయతీరాజ్ అలాగే రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ గా ఆయన కూడా గ్రామాల స్వరాజ్యాన్ని గ్రామాల అభివృద్ధి చెందే విధంగా చేయడానికి ఆయన కంకణం కట్టుకుని, ఎందుకంటే రాబోయే కాలంలో మన పంచాయతీలన్నీ కూడా ఆర్థికంగా బలపడి ఆర్థికంగా స్వయంగానే పరిపాలించుకునే విధంగా ఒక ప్రణాళిక రాబోతుంది. దానికి తగ్గట్టుగానే
మన పంచాయతీ ఆస్తులు ఎక్కడ ఉన్నాయి, మన ఎంత ఉన్నాయి, ప్రతి కూడా సర్వే చేసి వాటిని అన్నింటిని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. మీరందరూ కూడా దాంట్లో భాగస్వాములే మీరు ఉండాలి. ఎందుకంటే మనకి ఈరోజు చెరువులను ఆక్రమించుకోవడం, అలాగే కాలువలను అవుతేనేమి, రోడ్లను అయితేనేమని మన అందరం కూడా మంది కాదు కదా అని మన ముందు ఆక్రమించుకుంటాం. కాకపోతే రేపు రాబోయే భవిష్యత్తులో మన ఇంట్లో చెత్త, ఎందుకంటే గతంలో 14 నుంచి 19 వరకు కూడా ఈ సాలిడ్ మేనేజ్మెంట్ జరిగింది. అలాగే ఇక్కడ చెత్తను కూడా ఇక్కడ తీసుకొచ్చి రావడం జరిగింది. ఏదైతే 19 నుంచి 24 గత ప్రభుత్వంలో ఈ అన్నిటిని కూడా నిర్వీర్యం చేసి దగ్గరలో ఉన్న కాలువల్లోనో రోడ్ల మీద రకరకాలుగా పాడువేయడం, అలాగే దానివల్ల ప్రజలు అనేక అనారోగ్యాలకు గురవడం, ఈ అన్నిటిని కూడా మనం చూసాం. దాన్ని మళ్ళీ కూడా ఈ రోజు ఈ ప్రజా ప్రభుత్వంలో మనం అందరం కూడా మళ్ళీ మొదలు పెడుతున్నాం. మనకి పరిశుభ్రమైన గ్రామాల ద్వారానే గ్రామ అభివృద్ధి జరుగుతుందని బలంగా మనం అందరం నమ్ముతున్నాం. దాన్ని ఆచరణలోనే మనం అందరం కూడా తీసుకువెళ్తాం. స్థానిక 14వ వార్డులో వినాయక చవితి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా మంగళవారం స్వామివారి నిమజ్జన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ముఖ్య అతిథిగా హాజరు కాగా మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్, వాడపల్లి సుబ్బరాజు, ముత్యాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వీరు మాట్లాడుతూ స్వామివారి దీవెనలతో ఈ ప్రాంతం ప్రజలకు అన్ని విధాలుగా మేలు జరగాలని కోరుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. అంటే ఎవరుంటే వాళ్ళు ఈ కార్యక్రమాన్ని మరి యువత జరుగుతుంది. వేళ వైభవంగా వినాయకుడిని మరి ఆ విగ్రహాన్ని అతి వైభవంగా అలంకరించి మరి వేళ ఊరేగింపు చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మరి ఈ వార్డులో ఉన్న ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని చెప్పి ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్న ఆలయ కమిటీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇక్కడ ఈ వార్డులో ఉన్న ప్రజలు కూడా అత్యంతంగా ఉంటుంది. మరి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మరి అందరికీ ఆలయ కమిటీకి పురస్కారం ఇస్తున్నందుకు, అలాగే చేసిన మిగతా నాయకులు కార్యక్రమాలు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని విజయంగా మరి పూర్తి చేస్తున్నందుకు మీ అందరినీ మరొకసారి అభినందిస్తూ తాడేపూడెం మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ ఆధ్వర్యంలో మంగళవారం స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ ఆర్డీఓ బిఎస్ఎన్ రెడ్డి, నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ ఈతగూడ తాతాజీ, మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్, జనసేన పట్టణ అధ్యక్షుడు వర్ధనపల్లి కాశీ పాల్గొన్నారు. అదేవిధంగా కర్రి ప్రభాకర్ బాలాజీ, ఎరుబండి సతీష్, సజ్జా సుబ్బు, కోట రాంబాబు, గుండుమొగల సురేష్, దాట్ల జగన్నాథరాజు, కళ్యాణం రామచంద్రరావు, మారిశెట్టి నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్ ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. స్థానిక తాలూకా ఆఫీస్ సెంటర్లో మానవహారం ఏర్పాటు చేసి అనంతరం స్వచ్ఛత హీ సేవా ప్రతిజ్ఞ చేశారు. కాకుండా స్వచ్ఛత మరియు అభివృద్ధి గురించి కూడా ఆకాంక్షించారు. నేను పరిశుభ్రతకు కట్టుబడి ఉంటానని స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అలాగే దేశ ప్రధానమంత్రి మోడీ గారి పిలుపు మేరకు మరి స్వచ్ఛత ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అక్టోబర్ 2 వరకు జరుగుతుంది ఈ కార్యక్రమం. ప్రజలు కూడా భాగస్వాములై స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమంలో పాల్గొని మరి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతారని, అలాగే తల్లి పేర ఒక మొక్కని నాటమని ఒక నినాదంగా ఇచ్చి ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతకి తోడ్పడతారని ఆశిస్తూ
మానవహారాన్ని నిర్వహించినందుకు మరియు ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. మన ప్రియతమ నాయకులు భారత ప్రధానిగా 3వసారి పదవీ స్వీకరించిన నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు. మరి ఆయన 2014లో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే ఈ భారతదేశంలో ఉన్న పరిస్థితిని చూసి ప్రతి పల్లెటూరు ప్రతి గ్రామం అపరిశుభ్రతంగా ఉండి చెత్త నిండిపోయి ఉన్నాయనే ఉద్దేశంతో ఓ చక్కటి కార్యక్రమం ప్రవేశపెట్టడం జరిగింది. అదే స్వచ్ఛ భారత్. ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రతి పంచాయతీ ప్రతి మున్సిపాలిటీ కూడా అధికార ప్రోగ్రాం చేసి చట్టం చేసి దీనికి బడ్జెట్లో లక్షలాది కోట్ల రూపాయలు కేటాయించి ఎవరైతే పరిశుభ్రంగా మున్సిపాలిటీని పంచాయతీ ఉంచుకుంటారో వారి అభివృద్ధిలో భాగంగా కొన్ని నిధులు ఇచ్చి వారిని ఆదుకునే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రాం ఇది. దీన్ని మన తాడేపల్లి మున్సిపాలిటీలో ఈ రోజు ప్రధానమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా ఇవాళ ప్రారంభించి గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 దాకా వివిధ కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ఈ రోజు మరి మనకందరికీ కూడా తెలుసు స్వచ్ఛ ఈ సేవా కపోని పేరుతో ఇవాళ ప్రజలకు అవగాహన కల్పించే ర్యాలీ ఒకటి చేయటం జరిగింది. తాడేపల్లి పట్టణంలో స్వచ్ఛ భారత్ ఎంతో ఘనంగా 2014 నుంచి మేము అందరం చేస్తున్నాం. మరి దానికి అనుగుణంగా ఈ రోజు ఈ 15 రోజులు తల్లికి ఒక మొక్కని మోడీ గారు పిలిపించారు కాబట్టి మొక్క నాటే కార్యక్రమం ప్రతి ఊళ్ళో చేయాలి. ఆ మొక్క నాటమే కాదు దాన్ని పెంచి పెద్ద చేసి కాయ కాసేలాగా బాధ్యత తీసుకోవాలి ప్రతి వ్యక్తి కూడా. సంయుక్తంగా ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు నుంచి అంటే సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు ఈ 15 రోజులు కూడా స్వచ్ఛ భారత్ మీద కార్యక్రమాలు జరపాలని ఈరోజు మొదటగా మన ప్రధానమంత్రి గారు గౌరవ ప్రధానమంత్రి గారు పుట్టినరోజు సందర్భంగా ఒక ర్యాలీ పెట్టమని చెప్పి అన్నారు. అవేర్నెస్ కల్పించాలని చెప్పేసి ఇది మన పురపాలక సంఘం నుంచి ఇక్కడ పోలీస్ స్టేషన్ జంక్షన్ వరకు ఒక ర్యాలీ పెట్టి ఇక్కడ మానవహారం ప్రతిజ్ఞ చేయాలి. ఈ కార్యక్రమానికి హాజరైన పెద్దలందరికీ ప్రత్యేక వందనాలు. ఏదైతే ఈ యొక్క సమాజంలో ఇప్పుడు గడిచిన వర్షాల బాధల నుంచి కానీ అనేక రకమైన ఇబ్బందుల గురించి కానీ ఈరోజు చూస్తున్న సమాజంలో డెంగ్యూ ఫీవర్స్ కానీ జ్వరాలు అలాగే ఏదైతే మరి చికెన్ గున్యా జ్వరాలు కానీ అనేక రకమైన ఇబ్బందులతో ఈ రోజు ప్రాంతంలో అందరూ కూడా ఇబ్బందులు పడటం జరుగుతూ ఉంది. అలాగే అదే విధంగా మనం ఒక వ్యక్తి చేసే కార్యక్రమం కాదు కాబట్టి ఇది ప్రజలందరూ కూడా మిళితమయ్యి ఏదైతే మరి ఈరోజు 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు ఈ 15 రోజులు కూడా స్వచ్ఛ హీ సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచడమే కాకుండా మనం చెట్లు నాటే కార్యక్రమంలో కానీ పరిసర ప్రాంతాలన్నీ కూడా శుభ్రంగా ఉండే విషయంలో కానీ ఏదైతే మనం వ్యక్తులుగా మన ఇంట్లో మన ఇల్లు కానీ మనం కానీ ఎంత శుభ్రంగా ఉండాలని ఆలోచన చేస్తామో అలాగే మన సమాజం కూడా మన ప్రాంతాలన్నీ కూడా ఎటువంటి చెత్త కూడా రోడ్డు మీద వేయకుండా మరి డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరుచుకునే విధంగా అన్ని కూడా స్వచ్ఛతగా ఉండాలని చెప్పి మనవంతు మనం పూర్తి సహాయ సహకారాలు ఈ సమాజానికి అందించమని చెప్పి ఈ రోజు ప్రధానమంత్రి గారి జన్మదినం సందర్భంగా ఈ మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా భారతదేశం అంతటా కూడా స్వచ్ఛత హీ సేవ అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ రోజు నుంచి డిసెంబర్ 2వ తారీఖు వరకు సుమారు 15 రోజులు మరి మన తాడేపల్లి నియోజకవర్గంలో మన తాడేపల్లి పట్టణంలో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఏదైతే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి తాడేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు నేతృత్వంలో మరి ఇక్కడ మున్సిపల్ కమిషనర్ మురళి గారు ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. ఏదైతే స్వచ్ఛత ఈ సేవ అనే కార్యక్రమం మంచి మరి మన పరిశుభ్రతకే మారిపోయారు. ఏదైతే మన పరిశుభ్రతలు బాగుంటాయో అప్పుడే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ రోజుల్లో ఈ భారీ వర్షాలు వచ్చిన తర్వాత కూడా మరి ఎక్కువగా డెంగ్యూ జ్వరాలు మరి ఇటువంటి ఫీవర్స్ అన్నీ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఇంటికాడ కూడా ఒక కార్యకర్త వ్యక్తితో చేసేది కాదు, ప్రతి ఇంట్లో నుంచి మరి అందరూ కూడా స్వచ్ఛత ఈ సేవ అనే కార్యక్రమం మన పట్టణం అంతా కూడా చేసినప్పుడే మన పట్టణం స్వచ్ఛ అభివృద్ధిగా జరుగుద్ది. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఉద్యమ నేత ఉత్తమ పార్లమెంటేరియన్ సీతారాం ఏచూరి సంస్మరణ సభ స్థానిక బ్రహ్మానందరెడ్డి మార్కెట్లో సిపిఎం పట్టణ కార్యదర్శి కర్రీ నాగేశ్వరరావు అధ్యక్షతన మంగళవారం జరిగింది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మంతెన సీతారాం, జిల్లా సెక్రటరియట్ సభ్యులు చింతగాలి బాబురావులు హాజరయ్యారు. తొలుత సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సంస్మరణ సభలో సిపిఎం పెంటపాడు మండల కన్వీనర్ చీర్ల పుల్లారెడ్డి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిరపురపు రంగారావు, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు జవాది శ్రీను, కరెడ్ల రామకృష్ణ, సత్తి కోదండరామరెడ్డి, చల్లా చంద్రరావు, గొన్నాబత్తుల నాగేశ్వరరావు, పాయలు చిన్న,
మెట్రెడ్డి రమణ, నరమాల కృష్ణ, కుంచంగి నానాజీ, పి రమణ, ఎడవల్లి వెంకట దుర్గారావు, పతివాడ నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి గారు 12వ తేదీన హఠాన్మరణం చెందటం తీవ్ర బాధాకరమైనది. ఇది కేవలం సిపిఎం పార్టీకే కాకుండా భారతదేశంలో వామపక్ష ఉద్యమానికి, ప్రజాస్వామిక ఉద్యమానికి, లౌకిక ప్రజానీకానికి అందరికీ కూడా తీరని లోటు ఇది. ఈ రోజున భారతదేశంలో మతోన్మాద కార్పొరేట్ అనుకూల ప్రభుత్వం కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతాంగం యొక్క హక్కుల మీద తీవ్రంగా దాడి చేస్తూ వాళ్ళందరినీ కూడా బానిసలుగా మారుస్తున్న పరిస్థితి ఈ రోజున చూస్తున్నాం. అలాంటి క్లిష్ట పరిస్థితిలో సీతారాం యేచూరి గారి మరణం అనేది చాలా తీవ్రమైన లోటుగా భావిస్తున్నాం. గత దీర్ఘకాలంగా ఆయన 50 సంవత్సరాల కాలంలో విద్యార్థి నాయకుడిగా, ప్రజానాయకుడిగా, అనేక పోరాటాలకి నాయకత్వం వహించిన నాయకుడిగా, సిపిఎం అగ్రనేతగా, దేశంలో అనేక వర్గ ఉద్యమాలకు ఆయన నాయకత్వం వహించారు. ఆయన అనేక సాంస్కృతిక ఉద్యమంలో కూడా ఆయన ప్రముఖ పాత్ర వహించారు. ఆయన అనేక ప్రజా సమస్యల మీద జరుగుతున్న, అనేక రాష్ట్రాల్లో జరుగుతున్న ఉద్యమాలు, రైతాంగ ఉద్యమాలు, ఇటీవల కొల్ల కార్మిక ఉద్యమాలు ఎన్నిటిలో కూడా చాలా ప్రముఖ పాత్ర ప్రత్యక్షంగా పాల్గొన్న మహానాయకుడు, విప్లవ మేధావి. ఆయన మరణానికి చింతిస్తూ ఆయన సంతాప సభలు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ఈ రోజున తాడేపల్లి కూడా జరిగినాయి. మరి కామ్రేడ్ సీతారాం యేచూరి గారి మరణం సిపిఎం పార్టీకే కాదు, దేశంలో ఉన్నటువంటి 99% ఉన్న రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు, గిరిజనులు, సామాజిక తరగతుల యొక్క ఉద్యమాలకు కూడా తీవ్రమైనటువంటి నష్టం కలిగించేటువంటి అంశం. ఇది సిపిఎం పార్టీగా మేము చెప్పడం కాదు. ఆయన 12వ తేదీన మరణించినప్పుడు 13, 14 తారీఖుల్లో ఈ దేశంలో ఏ జాతీయ రాజకీయ నాయకుడికి కూడా జరగనంత ఘనంగా ఈ దేశ మరి రాష్ట్రపతి గారు కానీ, ప్రధానమంత్రి గారు కానీ, కేంద్ర మంత్రులు కానీ, దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, పాలకపక్షాలు, ప్రతిపక్షాలు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు మరి సీతారాం యేచూరి గారిని ఘనంగా, ఆయన కృషిని మరి ఘనంగా చెప్పారు అని అంటే, ఆయనకి నివాళులు అర్పించారంటే కారణం ఆయన అజాత శత్రువు. ఈ దేశం కోసం, దేశ సమైక్యత కోసం, దేశ సమగ్రత కోసం మరి మతోన్మాదానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడినటువంటి వ్యక్తి కామ్రేడ్ సీతారాం యేచూరి. రచ్చ డిజిటల్ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్న తనపై రిషి అనే వ్యక్తి తనను ఫోన్లో బెదిరించడాన్ని తన వృత్తికి ఆటంకం కలిగాయంటూ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తమ్మిశెట్టి రంగా సురేష్ ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చారు. రచ్చ సోషల్ మీడియాలో పెరుగుతున్న తన కథనాలకు రిషి అనే వ్యక్తి మళ్ళీ వార్తలు ఇచ్చావంటే చంపేస్తారని బెదిరించాడంటూ రంగా సురేష్ ఆరోపించారు. కాగా రిషి బెదిరింపులను ఖండిస్తూ తాడేపూడెం ప్రెస్ క్లబ్ సభ్యులు ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా మంగళవారం చేశారు. పట్టణ సీఏ సుబ్రహ్మణ్యానికి ఫిర్యాదు చేశారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి గణపతి వరప్రసాద్, ప్రెస్ క్లబ్ పూర్వ అధ్యక్షులు చిక్కాల రామకృష్ణ, పాత్రికేయులు ఈ ఘటనను ఖండిస్తూ నిందితుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం కల్పించినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛకు తూట్లు పొడుస్తున్నటువంటి కొందరు వ్యక్తులు చేసేటువంటి బెదిరింపులు కానీ, అటువంటి ఏ చర్య అయినా సరే మేము కూడా ఏకపక్షంగా అందరం ముక్తకంఠంతో ఖండిస్తున్నాం, మా జర్నలిస్టులు లోకమంతా. ఈ నేపథ్యంలో మాకు నేరుగా నిన్న రిషి లాంటి వ్యక్తులు మా రచ్చా మీడియా ఛానల్కి సంబంధించి ఫోన్ చేసి భయభ్రాంతులు గురి చేసే విధంగా, భయాందోళన కలిగించే విధంగా ఏదైనా చేస్తా, మీ వీడియో డిలీట్ చేపిస్తానంటూ చాలా ప్రగల్భాలు, ఛాలెంజ్, సవాళ్ళు కూడా విసరడం జరిగింది. ఈ నేపథ్యంలో మా మీడియా అంతా కూడా ఈరోజు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో, తాడేపల్లిగూడెం జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో, ఏపీడబ్ల్యూజే జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు తాడేపల్లిగూడెం సర్కిల్ కార్యాలయంలో సిఏ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఆర్డీఓ గారికి కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఒక భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు మీద దాడి జరిగింది. రచ్చా మీడియా అని తాడేపల్లిగూడెం కేంద్రంగా మన ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా ఉన్న తమ్మిశెట్టి రంగా సురేష్ గారు, అలాగే మిత్రులు తమ్ముడు వానపల్లి పుండరీకాక్షుడి గారు ఇద్దరు కూడా సారథ్యంలో రచ్చా మీడియా నడుస్తుంది. అనేక రకమైన కథనాలు ఇస్తూ తక్కువ కాలంలోనే మంచి పేరు సంపాదించింది. అందులో ఇటీవల గత 3-4 రోజులు, 2-3 రోజుల నుంచి
ఒక ప్రభుత్వ వైద్యుడి నిర్వాహకం మీద అతను చేసే అకృత్యాలు, అన్యాయాలు, పాపాల మీద ఒక రకమైన కథనాలు ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి మన రంగా సురేష్ గారికి ఒక వ్యక్తి రిషి అనే వ్యక్తి అంట హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి బెదిరించడం జరిగింది. మీడియా బెదిరింపులకి ఎప్పుడు కూడా భయపడదు, అవసరమైతే ఇంకా మరింత రెట్టించిన ధైర్యంతో బలంతో ముందుకెళ్తుంది. ఈ బెదిరింపు వచ్చింది కాబట్టి మేము ఆల్రెడీ సీఏ గారికి కలిసి మెమరాండం ఇచ్చాం, ఇలా బెదిరించిన వ్యక్తి మీద చర్య తీసుకోండి. ఎందుకంటే మీ ఆధారం ఏ మీడియా అయినా సరే ఆధారాలు లేకుండా వార్త వేయదు. ఎందుకంటే రేపు పొద్దున్న న్యాయస్థానం వరకు వెళ్తే నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆ మీడియా సంస్థ మీద కూడా ఉంటుంది. మీ మీడియా అంటే ఏంటి అనేది తెలుసుకోవడంలో చాలామంది కొంత ఇబ్బంది పడుతున్నారు. మీడియా అనేది ప్రజల హక్కులను కాపాడేది, అలాగే వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ అంటే ఎవరైతే తమ బాధలను బయటకు చెప్పుకోలేరో లేకపోతే అంత శక్తియుక్తులు ఉండవో వాళ్ళందరి తరఫున మీడియా పనిచేస్తుంది. సపోజ్ ఇప్పుడు ఈ ఇష్యూ ఉంది, ఒక హాస్పిటల్లో జరుగుతున్న అరాచకాల గురించి ఈ రచ్చా మీడియాలో దాన్ని ప్రజెంట్ చేసి ప్రజలకు తెలియజేశారు. అది తప్పు అని చెప్పి అతని మీద దాడి చేయడం అంటే రాజ్యాంగం మీద దాడి చేయడం, భావ ప్రకటన మీద, ప్రజాస్వామ్యం మీద దాడి కింద వస్తుంది. ఇది ఒక న్యూస్ని వాళ్ళ ధైర్యంగా ప్రజాస్వామ్యబద్ధంగా దాన్ని అందరికీ తెలియజేసే అవకాశం లేనప్పుడు ఇంకా అది ప్రజాస్వామ్యమే కాదనేది మహామహులు తెలియజేశారు. కాబట్టి ఆ విషయం అవునా కాదా అనేది వాళ్ళే తెలుసుకోవాలి. ఏమన్నా ఉంటే దానికి కొన్ని విధానాలు ఉన్నాయి, కొన్ని చట్టబద్ధమైన పద్ధతులు ఉన్నాయి. అలా చూసుకోకుండా ఫోన్లు బెదిరించడం ఇవన్నీ కూడా చాలా దారుణమైన విషయాలు. మీడియా మీద పక్కగా దాడి చేస్తున్న విషయాన్ని అందరూ గమనించి ఇదేదో విలేకరులు గొడవ అని ఎవరు అనుకోకుండా ప్రజలందరూ కూడా దీన్ని తమ బాధ్యతగా భావించాలి. శ్రీ మధురాటి విశ్వకర్మ భగవానుని యజ్ఞ మహోత్సవాలు 34వ వార్షికోత్సవం పట్టణ స్వర్ణకార సంఘ ఆధ్వర్యంలో శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపంలో మంగళవారం వేడుకగా జరిగాయి. సూర్య బ్రహ్మత్వంలో మనుమయ త్వష్ట శిల్పి విశ్వజ్ఞ బ్రహ్మలచే పంచహోమాలు, అభిషేకాలు, పూజా కార్యక్రమాలు వేడుకగా జరిగాయి. పెదప్రోలు వీర్రాజు, ఈశ్వరమ్మ దంపతులు, కొండంపూడి శ్యామ్ కుమార్ దంపతులు, పారేపల్లి ప్రకాష్ దంపతుల, నాగమల్ల అశ్వన్ కుమార్ దంపతులు పీటలపై కూర్చుని కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం స్వామివారి అన్న సమారాధన జరిగింది. సాయంత్రం స్వామివారి మట్టి విగ్రహాన్ని మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, ఆనందతీర్థ ఆచార్య భజన మండలి వారి కోలాటాలతో ఊరేగింపు వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ స్వర్ణకార సంఘ అధ్యక్షులు పెదప్రోలు వెంకటాచార్యులు, రామోజీ తాతాచార్యులు, కడారి వెంకటేశ్వరరావు, దాసరోజు నాగు, కొన్నెంపూడి విజయకుమార్, కొన్నెంపూడి నిరంజన్ కుమార్, పెదపల్లి సతీష్, గొర్తి రాజు, అనుపోజు మహేష్, రామ్కి, లింగోజు ఉమా, సాయిలు పాల్గొన్నారు. స్వర్ణకార సంఘ యూత్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. విశ్వకర్మ భగవానుని ఆరాధ్య దైవంగా పూజిస్తున్నటువంటి మన దేశంలోని ప్రతి ఒక్క కార్మికుడు, కర్షకుడు, ఇంజనీర్లు, అలాగే ఈ యొక్క ఆర్కిటెక్ట్స్ ప్రతి ఒక్కరు కూడా మన విశ్వకర్మ భగవాన్ని సృష్టి నుంచి ఆవిర్భవించారు. కాబట్టి ఈ యొక్క భగవానుని యజ్ఞ మహోత్సవం ఈరోజు తాడేపల్లిగూడెం బొలసలమ్మ గుడి ఆనుకుని ఉన్న విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపంలో పట్టణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా మనుమయ త్వష్ట శిల్పి విశ్వజ్ఞ బ్రహ్మతోటి చక్కగా అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని యజ్ఞాజతుల కార్యక్రమం, అలాగే స్వామివారికి అభిషేకము, అలాగే శివ పంచాక్షరి మంత్రాలతోటి చాలా అత్యంత వైభవంగా కార్యక్రమం జరిగింది. అదేవిధంగా శ్రీ విశ్వకర్మ భగవాన్ని మట్టి విగ్రహం తయారు చేయించి ఈ యొక్క కార్యక్రమాలన్నీ చేసి పురవీధుల్లో అత్యంత రంగరంగ వైభవంగా ఊరేగింపు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా భక్తులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దేవశిల్పి అయినటువంటి విశ్వకర్మ భగవాని యొక్క జయంతి మనం చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. తాడేపల్లిగూడెం పట్టణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో పెదపల్లి వీర్రాజు గారి సమక్షంలో మన విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపంలో పంచహోమాలు పెట్టి శాస్త్రయుక్తంగా విశ్వకర్మ యజ్ఞం చేసి అలాగే పురవీధుల్లో ఊరేగిస్తూ విశ్వకర్మ భగవాన్ని తలుచుకోవడం జరిగింది. మాదొక చిన్న విన్నపం అండి, ఈ విశ్వకర్మ జయంతి రోజున గవర్నమెంట్ పబ్లిక్ హాలిడేగా ప్రకటించాలని కోరుచున్నామండి. గోల్డ్ గణేష్ యూత్ సర్కిల్ ఆధ్వర్యంలో స్థానిక సాలిపేట రామాలయం వద్ద చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా మంగళవారం అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. మాజీ కౌన్సిలర్ పట్నా రాంపండు, గొర్రెల రవి, అత్యం, సాయి, సంజయ్ జ్యువెలర్స్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
స్థానిక 17వ వార్డు గణేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో జరుగుతున్న చవితి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మాజీ వైస్ చైర్మన్లు గొర్రెల శ్రీధర్, బొడ్డి సాయిబాబాలు ముఖ్య అతిథిగా విచ్చేసి అన్నదానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులను అభినందించారు. దుర్గా ప్రసాద్, షేక్ రఫీ, కె భాస్కర్రావు, బాలాజీ, దుర్గా, షేక్ అమీర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక 17వ వార్డు విశ్వదుర్గేశ్వరిపేటలో అమ్మవారి విశ్వదుర్గేశ్వరి ఆలయం వద్ద శ్రీ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో గడిచిన 17 సంవత్సరాల నుంచి కూడా ఎంతో భక్తిభావంతో ఆ విఘ్నేశ్వర స్వామిని ఇక్కడ నెలకొల్పి తద్వారా స్వామివారిని గణపతి నవరాత్రుల్లో కూడా విశేషమైన పూజా కార్యక్రమాలు, హోమాలతో మరి ఇక్కడ మంచి కార్యక్రమాలు చేసి స్వామివారిని పూజించి, అలాగే మరి ఈరోజు సుమారుగా 3 నుంచి 4 వేల మందికి గొప్ప అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, తద్వారా యువకులందరూ కూడా పెద్ద ఎత్తున ఇందులో ప్రతి యువకుడు కూడా ఈ విఘ్నేశ్వర స్వామి నెలకొల్పిన విషయంలో ప్రతి ఒక్కరు కూడా ముందుకుండి స్వామివారిని పూజించి ప్రాంత ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలు కలగాలని చెప్పి స్వామివారిని పూజించి ఆ పూజించిన ఈరోజు ప్రసాదాన్ని అన్నదాన రూపంలో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా అన్నప్రసాదాన్ని అందిస్తున్నందుకు కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్థానిక 17వ వార్డులో విశ్వదుర్గేశ్వరి ఆలయం వద్ద శ్రీ గణేష్ యూత్ వారి మరి ఈ గణేష్ మహోత్సవాలు మరి 14వ వార్షికోత్సవాన్ని మరి ఎంతో వైభవపేతంగా పూర్తి చేశారు. మరి ఈ 9 రోజులు కూడా 9 రోజులు 10 రోజులు కూడా పూజలు, చక్కని పూజా కార్యక్రమాలతో మరి విఘ్నేశ్వర స్వామి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా వచ్చి దర్శించుకొని పూజలు చేసే విధంగా మరి పూజా కార్యక్రమాలు చక్కగా చేశారు. మరి దాంట్లో భాగంగా ఇవాళ భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. మరి ఈ సందర్భంగా కమిటీ సభ్యులందరినీ కూడా పేరు పేరున నేను అభినందిస్తూ ఉన్నాను. మరి ఎక్కడైతే వినాయకుని పూజిస్తామో అక్కడ సుఖశాంతులతో ఆయురారోగ్యశ్వరాలతో ఉంటాం అనేది మరి మన పూర్వీకులు చెప్పిన వాస్తవం. ఎక్కడైతే గణేషుని ఉత్సవాలు జరుగుతాయో, గణేషుని పూజిస్తామో అక్కడ అన్ని శుభప్రదంగా అన్ని ఆయురారోగ్యశ్వరాలతో ఉంటారు. మరి ఈ ప్రాంతంలో మరి ఈ వార్డుకి సంబంధించిన ఈ వీధిలోనే దగ్గర 10 కమిటీల వరకు విఘ్నేశ్వర ఉత్సవాలు మరి చేస్తా ఉన్నారు. మరి గోల్డ్ గణేష్ ఆధ్వర్యంలో గోల్డ్ గణేష్ యూత్ ఆధ్వర్యంలో శేషమాల రోడ్ రామాలయం వద్ద 5 రోజుల రంగరంగ వైభవంగా స్వామివారికి పూజలు చేసి ఆ స్వామివారి లడ్డూ పాట పెట్టడం జరిగింది. ఆ లడ్డూ పాటని రుక్మిణి జ్యువెలర్స్ ఓనర్ గారైన 1,04,000 రూపాయలు పాల్గొనడం, అలాగే ఈరోజు స్వామివారికి అలంకరించిన గొడుగుని పాట పెట్టగా 4,700కి వెళ్ళడం జరిగింది. సంజయ్ జ్యువెలర్స్ రాజా గారికి మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సొమ్ముని వచ్చే సంవత్సరం వరకు మేము బ్యాంకులో వేయడం జరుగుతుంది. ఆ వచ్చే డబ్బులతో రామాలయం అభివృద్ధి చేయడం, మళ్ళీ ఆ వచ్చిన ఈ డబ్బుల్ని వినాయక చవితికి ఉపయోగిస్తామని కోరుకుంటూ మాకు అడిగిన వెంటనే సందాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి సిటీ కేబుల్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీ రామాలయం గోల్డ్ గణేష్ సీతారామాలయం తరపున పెట్టిన గోల్డ్ గణేష్కి ఈ సంవత్సరం మొట్టమొదటిసారి ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. పెట్టిన మొట్టమొదటిసారి నాకు తెలిసి తాడేపల్లిలోనే నెంబర్ 1 అయి ఉంటుంది. ఇది అంత బాగా జరిగింది. ఈ కార్యక్రమానికి అందరూ చాలా బాగా సహకరించారు. మేమేదో గొడుగు పాడామని కాదు, ఇది భగవంతుడి కార్యక్రమం. ఈ భగవంతుడి కార్యక్రమం మనం ఎంతో కొంత మనం సహాయం చేయాలి అనే టైపులోనే ఇది పాడడం జరిగింది, కానీ ఇంక వేరే ఇందులో ఉద్దేశం ఏం లేదు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379.
లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ MBBS MS OBG డిమాస్ ఫెలో ART, స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ MBBS MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536, సెల్ 9121754595.